అసలు మహిళల రక్షణ కోసం కానీ మహిళా సాధికారత కోసం కానీ ముందు నుంచి కృషి చేస్తూ ఉన్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. తన 5 ఏళ్ల పాలనలో ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన విషయం మనందరము చూసాము. మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి జగనన్న ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఎంతగానో కృషి చేయడం జరిగింది. అసలు ఈ మహిళా బిల్లు అనేది చాలా అవసరం. ఎందుకంటే మహిళల హక్కుల కోసం కానీ, మహిళా సాధికారత కోసం కానీ, మహిళా రక్షణ కోసం కానీ చట్టసభల్లో మహిళల గొంతు వినిపించాలంటే వాళ్ళకి 33% రిజర్వేషన్ ఉంటేనా అది సాధ్యమవుతుంది. అది గమనించే జగనన్న తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళలకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. రాజకీయంగా నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ వర్క్స్లో కానీ 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ జగనన్న ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేయడం జరిగింది. అలాగే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ మహిళలకి అవకాశం ఇస్తానని చెప్పడమే కాకుండా అంతకంటే ఎక్కువ శాతాన్ని మహిళలకు అవకాశం ఇచ్చారు జగనన్న. అలాగే తీసుకుంటే మంత్రులుగా 4 మహిళలకు అవకాశం ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం లాంటి పదవిని కూడా మహిళకే అవకాశం ఇవ్వడం జరిగింది. హోంమంత్రి లాంటి పదవుల్ని 2 ఎస్సీ మహిళలకి జగనన్న కాలంలో ఇవ్వడం జరిగింది. అలాగే వైద్య శాఖ లాంటి, అలాగే శిశు సంక్షేమ శాఖ లాంటి ప్రాముఖ్యత ఉన్న శాఖలను కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది. అలాగే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా ఒక ముస్లిం మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే నీలం సాహ్ని గారిని మనం చూస్తే చీఫ్ సెక్రటరీగా అవకాశం కల్పించారు. ఇలా ఎమ్మెల్సీల్లో ఎక్కువ మంది మహిళలకు అవకాశం కల్పించింది జగనన్నే. అన్ని రకాలుగా మహిళల్ని రాజకీయంగా ఉన్నత స్థానంలో జగనన్న కూర్చోబెట్టడం జరిగింది.